ఈ వీడియోలో నేను చెప్పేది ఏమిటంటే వాలంటీర్లకు సంబంధించి హైకోర్టులో అయితే ఒక కేసు అయితే వేయడం జరిగిందనమాట. అయితే ఈ కేసు ఏమిటని తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. మనం ఇప్పుడు వీడియోలో చూసుకున్నట్లయితే వాలంటీర్కు సంబంధించి హైకోర్టులో ఒక కేసు అయితే వేయడం జరిగిందనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హయాంలో నియమించబడిన వాలంటీర్లను తొలగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైందనమాట. వారి నియామకంలో రిజర్వేషన్లు పాటించలేదని వైసీపీ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చారని పిటిషన్లో పేర్కొనడం జరిగిందనమాట. దీనిపై సమగ్ర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తిని ప్రభుత్వం ఆదేశించడం జరిగిందనమాట. ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ వాలంటీర్లను అయితే నియమించింది. పూర్తిగా వైసీపీకి సంబంధించిన వాళ్ళని అంతకుముందు అయితే మంత్రులు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఈ కేసు పరంగా చూసుకున్నట్లయితే ఈ వాలంటీర్లను పూర్తిగా తీసివేసి అంటే వాళ్ళకి సంబంధించిన జీవోను పూర్తిగా రద్దు చేసి కొత్తగా ఒక జీవోను అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. టీడీపీ వాళ్ళు ఇచ్చిన తర్వాత దాని ప్రకారం నోటిఫికేషన్ ఒకటి విడుదల చేస్తారు. దాని ప్రకారం కొత్తగా వాలంటీర్లను అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.